विघ्नाची दुरवी पुरवी प्रेम कृपाजयाची सर्वांगा सुंदरा उठसेंदुराची कंठिंजलके माला मुक्ता बालांची जय देव जय मंगलमूर्ति ओम शुभ मंगलमूर्ति कंठिंजलके माला मुक्ता बालांची जय देव जय मंगलमूर्ति ओम शुभ मंगलमूर्ति रत्नाकचिता पूरा पजतोरी कुमरा चंदना कुंकुट कुंकुम केसर हीरे जनिता मुकुट शोभा तो कुमारा तुण जनतेनो पूरे चरणी गागरिया जय देव जय मंगलमूर्ति ओम शुभ मंगलमूर्ति लंबोदर पीतांबर फणिवर बंधाना सरल संडा वक्र तुंडा त्रिनयन सहस्रमाता वटपाही सदना संकष्टी पावावे निर्वाणी रक्षा जय देव जय मंगलमूर्ति ओम शुभ मंगलमूर्ति सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची मुरवी पुरवी प्रेम कृपा जयाची जय बोलो गणेश महाराज की కొద్దిగా ముందుకు వస్తే అందరు లైటింగ్ మంచిగా కనబడతారు, అందరు దూరం పోతారు. మహిళా భక్తులకు మనవి పెద్దవాళ్ళకు మీ చేర్లిచ్చి దయచేసి మహిళా భక్తులందరూ కూడా వారి వారి చైర్స్ని ఖాళీ చేయడం కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉన్నది కాబట్టి అందరూ అన్నదానం చేయడానికి వీలుగా అన్నప్రసాదం స్వీకరించడానికి వీలుగా ఉండదు. దయచేసి సహకరించాలి. చూడండి వ్యూవర్స్, మా టీఎన్జిఓస్ కాలనీ మహిళలు అంటే టీఎన్జీ టీ అంటే టైగర్స్ అన్నట్టు, కాబట్టి మా టైగర్ మహిళలు అన్నట్టు వీళ్ళు. దేనికి తక్కువ పోరు మహిళలు అని నిరూపించడమే వీళ్ళు. నెక్స్ట్ సెవెన్ రెయిన్బో కలర్ లెక్క 7 నెంబర్స్. ఒక లక్ష్మి వస్తే అష్టలక్ష్ములు అవుతారు. ఒక్క లక్ష్మి ఇంకొక లక్ష్మి తెచ్చుకుంటే అష్టలక్ష్ములు. ఒక లక్ష్మి వచ్చిరా 8 అష్టలక్ష్మి అంటే ఆమె గజలక్ష్మి అన్నట్టు. అంటే నువ్వు గట్టి, నువ్వు లేకపోతే వీళ్ళు వీకే. అన్నం మీ వెనక సూర్యుడిని పెట్టుకొని తీయమంటే నాకు సూర్యుడు కనబడతాడు. చూడండి బ్రదర్స్ వ్యూవర్స్, మనకి ఇది 3వ రోజు 2 అన్నదాన ప్రోగ్రామ్ అన్నట్టు ఇక్కడ టీఎన్జిఓస్ కాలనీలో. మొదటి మాత్రం ఇవాళ పోస్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. అది పగలు మాత్రం జరిగింది. ఇది రాత్రి 7 గంటలకు. ఇది సెప్టెంబర్ 9వ తారీఖు 2024. ఇది మహిళలు ముందుండి చేస్తున్నటువంటి కార్యం. ఎందుకంటే మనం కూడా ఇంట్లో ఆడవాళ్ళు చేస్తేనే సాయంత్రం పూట తింటాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అష్టలక్ష్ములు, ఇంకొక లక్ష్మి కూడా పెరిగింది. చూస్తున్నారా? మమత లింగారెడ్డి గారు, రాపరమైన శశికళ పరమేశ్వర్ గారు, దేశమైన లతా శంకరయ్య గారు,
భీమిరెడ్డి స్వర్ణ, శశిరెడ్డి గారు, కేశారపు, అక్క ఏం పేరు అక్క మీ పేరు? మరి లక్ష్మీ భవాని నరసింహరావు గారు, మీ పేరు అక్క ఏం పేరు? అనిల్ చౌదరి గారు, స్వరూప లేకపోతే రైనా సిస్టర్ అందాం అనుకున్నా. తిరుపతిరెడ్డి గారు, భక్తుల యశోద నరసయ్య గారు, కరటి భారతి సత్యనారాయణ గారు, తిరుపతి తిరుమల కుమారస్వామి గారు, రంప అనిల్ కుమారి శ్రీనివాసరావు గారు, స్వర్గం పుష్పలీల దామోదర్ గారు, మహిళా భక్తులు పురుషుల అరే పొట్టి జరుగుతూనే ఉండాలి రా పొట్టి. వెయిటింగ్ టికెట్ ఉండదు ఈడ, అన్ని వెళ్ళిపోతూనే ఉండాలి. మా వాలంటీర్లు అందరూ మాకు సహకరించగలరు. దాన జరుగుతూనే ఉండాలి. లైన్ పాటించడం, అందరూ లైన్లో నడవాలండి. లైన్లో వెళ్ళి తీసుకోవాలి. మహిళా భక్తులకు లైన్ వేరే ఉంది, పురుషులకు వేరే ఉంది. కావున అందరూ సహకరించగలరు. వాలంటీర్లు అవి ఒక రికమెండేషన్లు మనకు అందరూ పట్టించండి. అన్ని ఐటెంలు అందరూ చెప్పండి. వేస్టేజ్ చేయద్దు, ఎక్కువైపోండి, వెయిట్ చేయకండి. చూస్తున్నారా వ్యూవర్స్, మన కాలనీలో అందరూ మహిళలు తగ్గేదే లేదనేటట్టు ఇట్లా వస్తున్నారు. మా వాలంటీర్లకు, మా వడ్డించే వాళ్ళందరికీ, పురుషులకు మహిళలకు అందరికీ ఎన్ని ఐటెంలు చూడండి మేడం. అందరూ సహకరించగలరు. చీరల పైన కూర్చొని భోజనం చేయకుండా చీరలు సరిపోవట్లేదు, స్థలం సరిపోవట్లేదు. కావున భక్తులందరూ ఓకేనారా? ఫోన్ అయిపోయిందా? నిల్చుంటే భోజనం చేయండి. చీరల పైన కూర్చుంటే ప్లేస్ సరిపోతలేదు, స్థలం సరిపోతలేదు. వీడియో నిలబడి స్థలం చాలా ఉంది. అది రా అంటే వస్తుంది, మంచి బతికినాడాలి. గ్లాసులు డస్ట్బిన్లో వేయండి. ఈరోజు మహాన్న ప్రసాద వితరణ ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాన్న ప్రసాద వితరణలో పాల్గొనాలని మహిళా భక్తులు కోరుతున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడండి. చేతుల పైన కూర్చోకండి, పెద్దవాళ్ళు చేతుల పైన కూర్చోండి. పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దలు చేతుల పైన కూర్చోండి. మిగతా వారంలో నిలబడి భోజనం చేయండి. అక్క చేసి చేతులు వేయకండి, స్థలం సరిపోదు. అక్క నీకే ప్రాబ్లం అవుతుంది. ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ, మా ఉత్సవ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరియు భక్తులు మీరు భోజనం చేసిన తర్వాత ఈ ప్లేట్లు, ఈ గ్లాసులు డస్ట్బిన్లో వేయగలరు. మీరు తినేటప్పుడు కూడా కొద్దిగా లైటింగ్ చూడండి, మీరు మరి మాకు కనబడతారు. అమ్మ కొద్దిగా వీళ్ళకి లైటింగ్ వదిలేయండి, కొద్దిగా మంచిగా. ఈ పెద్దమ్మని తీయాలి. ఓ పెద్దమ్మ, లేదు వెనకబడి కాదు, కనపడాలి తిన్నట్టు. అరే మా పెద్దమ్మతోటి, మా అత్తమ్మతోటి, మా చిన్నమ్మతోటి అన్నం తిన్నాము ఆ రోజు నన్ను గుర్తుపెట్టుకోవద్దు. ఇగో వీళ్ళు పెద్ద ఆనిముత్యాలు అన్నట్టు వీళ్ళు. అరే 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 బక్కాని ముత్యం. అధిక సంఖ్యలో పాల్గొనాలని మా మహిళా భక్తులు ఆశిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాన్న ప్రసాద వితరణలో పాలు పంచుకోవాలి. వాలంటీర్లు మీరు వడ్డన సరిగ్గా జరుగుతుందా లేదా అబ్జర్వ్ చేయండి సార్. అందరికీ ఈజీగా ఎవరిపైన ఎవరు తోసుకోకండి. ఎవరిని ఎవరు తోసుకున్న ప్లేట్లు పడిపోతాయి. ప్లేట్లు పడిపోకుండా, గ్లాసులు పడిపోకుండా ఆహారం ఇతరులపై పడుతుంది. మీకు అవసరం ఉన్నంత తీసుకోండి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తీసుకోండి. ఆహారం వేస్ట్ చేయకండి, ఆహారం వృధా చేయకండి. భక్తులకు మా యొక్క మనవి, మహాన్న ప్రసాదంలో పాల్గొన్న మహిళలు నిదానంగా భోజనం చేయండి, నిదానంగా వెళ్ళండి. ఎవరినెవరు తోసుకోకండి, లైన్ పాటించండి, క్యూ పద్ధతిలో వెళ్ళండి. స్థలం విధానంగా ఉంది, దూరం వచ్చి భోజనం చేయగలరు. వీడు సిగ్గుపడతాడు, నేను అస్సలు వదిలిపెట్టాను. అమ్మ జరగాలమ్మా, వాళ్ళు వచ్చి ఇక్కడ తింటారు మళ్ళీ మిమ్మల్ని. మా కమిటీ సభ్యులు ఇక్కడ వచ్చేసి బక్క సభ్యుడు, ఇది ఇంకో బక్క సభ్యుడు. వీడు మధ్యలో వస్తాడు, వీడు హాఫ్ టికెట్. వీడు 4th క్లాస్, నాకంటే ఎక్కువ చదువుతాను. మెల్లగా కొరికితే సౌండ్ రావాలన్నా.
మూలుగా బొక్క విరిగినట్టు రావాలి సౌండ్, నువ్వు మెల్ల కొరుకుతాడు. ఈరోజు మహిళా భక్తులు అట్లా తినాలి బుక్క. శ్రీ గోశాల శ్రీరత్న సదానంద్ గారు, సరిత రాజీవ్ గారు, మమత కళ్యాణి గారు, మాధవరం శశికళ వెంకటేశ్వర్ గారు, ఈశమేని సత్యనారాయణ గారు, శ్రీరెడ్డి గారు, ఈసాలకు సంపత్ గారు, మది లక్ష్మీబాబాని నర్సింగ్ మరి ఇంకా వాళ్ళ పడతావు. మంది చౌదరి మరియు అదిల్ చౌదరి గారు, నారెడ్డి శ్రీమలత చంద్రరెడ్డి గారు, భక్తుల విశ్వల నరసయ్య గారు, నారెడ్డి భారతి సత్యనారాయణ గారు, పెద్దపల్లి నిర్మల కుమారస్వామి గారు, కుమారి శ్రీనివాసరావు గారు, స్వర్గ పుష్ప లీలా దామోదర్ గారు. ఈరోజు అన్ని భక్తులకు మా వసతి వినాయకుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మా ఉత్సవ కమిటీ ఆశిస్తున్నారు. దయచేసి నువ్వు పైసలు ఇవ్వరా, నువ్వు కలుసుకున్నా భోజనం చేయగలరు, ఆహారం వృధా చేయకండి, అవసరమైనంత తీసుకోండి, డస్ట్బిన్ వాడండి. ప్లేట్లు మరియు గ్లాసులు డస్ట్బిన్లో వేయగలరు. పెద్దలకు చేర్చి ఇవ్వండి, పిల్లలు తెచ్చుడు భోజనం చేయండి, పెద్దలకు చీరలు ఇవ్వండి, చీరలను యూజ్ చేసుకోకండి. దయచేసి ప్లీజ్ సరిపోదు. మన స్థలం చాలా విశాలంగా ఉన్నది. పెద్దలు చిన్నలు అందరూ దీనికి సహకరించగలరు. దీన్ని విజయవంతం చేయాలని మా కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ కార్యక్రమమును, ఈ మన మహాన్న ప్రసాద కార్యక్రమము విజయవంతం చేయగలరు, ఎవరు పండించగలరు. భక్తులు స్వీట్లు గ్లాసులు డస్ట్బిన్లో వేయగలరు. ఇప్పుడు వేయకుండి ఈ పొద్దున మాకు ఇబ్బంది అవుతుంది. సరుపక్క ఇట్లా చూడండి, చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి దీన్ని సహకరించగలరు. ఈ మహాన్న ప్రసాద కార్యక్రమంలో ఇతరులలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని మహిళా భక్తులు ఆశిస్తున్నారు. ఎన్జిఓస్ కాలనీ, కనకదుర్గి కాలనీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మా మహిళా భక్తులు ఆశిస్తున్నారు. అందరూ స్వామివారి కృపకు ప్రార్థన కాగలరు. ఈరోజు అన్న ప్రసాద వితరణ చేయించిన మహిళా భక్తులు గోశాల శ్రీలత సదానంద్ గారు, పామరాజ్ సరిత రాజీవ్ గారు, చల్లగొండ మమత లింగారెడ్డి గారు, కాపరపల్లి శశికళ సర్వేశ్వర్ గారు, ఈశమైన లతా శంకరయ్య గారు, భీమిరెడ్డి స్వర్ణ శ్రీధర్రెడ్డి గారు, కేసారపు సంపత్ గారు, మర్రి లక్ష్మీభవాని నరసింహరావు గారు, మంజేష్ చౌదరి అనిల్ చౌదరి గారు, నారెడ్డి ప్రేమలత నిర్మల్ రెడ్డి గారు, యశోద నరసయ్య గారు, కరెంటే భారతి సత్యనారాయణ గారు, పెద్దపల్లి తిరుమల కుమారస్వామి గారు, కుమారి శ్రీనివాసరావు గారు, స్వర్గం పుష్కలీల దామోదర్ గారు. దయచేసి భక్తులందరూ నిదానంగా భోజనం చేయగలరు. నిదానంగా భోజనం చేసి డస్ట్బిన్ యూజ్ చేసుకోగలరు. ఆహారం వృధా చేయకండి, మీకు అవసరం ఉన్నంత తీసుకోండి. పిల్లలకు ఆహారం ఎక్కువేసి వృధా చేయకండి. పిల్లలకు చూసి వడ్డించండి. స్వామి పిల్లలకు చూసి వడ్డించండి. మహిళా వాలంటీర్లు, మా మహిళా భక్తులు మీరు వడ్డించే వాళ్ళు పిల్లలకు చూసి వడ్డించండి. మేడం ఇటు చూడండి మేడం, ఆహారం వృధా చేయకండి. మేడం మీరు ఒక్కరే మిస్ అవుతారు, అందరూ ఫేస్లు వచ్చినాయి. ఇక ఈ మేడం తోసుకోకండి. మనకు స్థలం చాలా ఉంది, స్థలాన్ని యూజ్ చేసుకోగలరు. మీకు అవసరమైతే మళ్ళీ వెళ్ళి ఆహారం తీసుకోగలరు. ఒకరి పైన ఒకరు గుప్పులుగా ఉండకండి. దూరం ఉండి రేపు ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు, పూజ సేవలో మాట్లాడుకోవచ్చు. భోజన సేవలు చాలా దూరం ఉండి భోజనం చేయండి. ఎవరిపైన ఎవరు నెట్టుకుంటారు గ్లాసులు పడిపోతాయి. కొంచెం ప్లేస్ చూసుకోండి, కొంచెం విశాలంగా భోజనం చేయండి. విశాలంగా నిదానంగా మెల్లగా, అంటే ప్లేట్ మెల్లగా తీసుకోండి, భోజనం మొత్తం ఫాస్ట్ చేయండి. చూడండి కొద్దిగా
ఏరా ప్లేట్ చూసుకుంటున్నావు. భక్తులకు మనవి, రేపు పూజా కార్యక్రమం రేపు 10 గంటలకు ప్రారంభమవును. రేపు ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పూజలో పాల్గొనవలసిన భక్తులు అక్క రేపు 10 గంటలకు గణేష్ మండపం వద్దకు రాగలరు. స్వామివారి ఆశీర్వాదం పొందగలరు. పూజలో కూర్చున్నవారు, పూజ చేయించుకున్నవారు చెప్పగలరు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఇక వీళ్ళని కవర్ చేయకపోతే మళ్ళీ తీరుతారు మమ్మల్ని. రేపు 6 నుండి 7 మధ్యలో ప్రారంభం అవుతుంది. కావున పూజా కార్యక్రమాల సమయాలు ఉదయం 10 గంటలకు, సాయంకాలం 6 నుండి 7 గంటల మధ్య ప్రారంభం అవుతుంది. భక్తులు పూజలో పాల్గొనుతున్న భక్తులు అటెళ్ళండి, లైట్ రేపు రావాలి అంటే ఇటు పూజ చూడండి. చేసిన భక్తులు రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. సాయంకాలం 6 నుండి 7 మధ్యన ప్రారంభం అవుతుంది. మరియు మరి ఎన్ని బుక్కలు, ఒక్క నిమిషానికి 4-5 బుక్కలు తింటావచ్చు. తొందరగా అంటాను అక్కనే. అక్కడ వెనకాల చూడు ఏం చేస్తున్నాము. అదే వాళ్ళు అలిగిండా. సారీ ఏరా ఇంకా బట్టలే ప్లేటు లేదు. సెకండ్ ఇన్నింగ్సా? భక్తులకు, ఈరోజు వచ్చిన భక్తులకు మా యొక్క విజ్ఞప్తి, రేపు సాయంకాలము 7 గంటలకు బుంద కుమార్ గారు, పావని గారు రేపు మహాన్న ప్రసాద విధానం చేయించుచున్నారు. కావున రేపు సాయంకాలము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మా యొక్క మనవి. రేపు సాయంకాలము మహాన్న ప్రసాద వితరణ బుంద కుమార్ గారు, పావని దంపతులు రేపు సాయంకాలము 7 గంటలకు ప్రారంభమవును. మహాన్న ప్రసాద కార్యక్రమం రేపు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవును. అరే బేటా, పావని దంపతులు. అరే బేటా, నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చినావా? సాయంకాలం హాస్పిటల్ నుంచి వచ్చినావా? మరి నిలబడి తినొచ్చుగా. పావని దంపతులు ఆడపిల్ల కంటే ఎక్కువైపోతాను. మహాన్న ప్రసాద వితరణ ఉంది. భక్తులు ఇదే విధంగా రేపు కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారని బుంద కుమార్ గారు దంపతులు ఆశిస్తున్నారు. ఇక్కడే తినాలి, మండపంలో తినాలి, తింటే మంచిది. రోడ్డు మీద అసలు పోదు. ఏదైనా అయిందనుకో, ఈ మండపంకి వచ్చిన తర్వాత మనకు అయిందనే కాడికి తీసుకురావద్దు. ఓడు తిని తాగొస్తాడు, ఉరుకుతాడు, గుద్దుతాడు. సాయంత్రం పూట లేబర్ వాళ్ళు ఉంటారు, తాగిన పూట ఏదైనా అటు లైటింగ్కి వెళ్ళు. అమావాస్య చంద్రులు మీరు అటు లైటింగ్కి వెళ్ళు. ఇటు 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 सीट कुर्सी करा कुर्सी के पीछे जाओ. हाँ वैसा खाओ, अच्छा तरह खाओ. वो पतला पतला है, ज़्यादा खाना है. हिंदी चलते मैं मरवाड़ी से का. हाँ मोत्तम हिंदी. ओके बाय. व्हाट इज योर नेम? आपका नाम क्या है? ఓకే కావు. మళ్ళీ నేను మధ్యలో ఉంటే వాడు ఒంటరికి తింటాను చూసినావా? భక్తులకు విజ్ఞప్తి, ఆహారం భోజనం చేసిన వారు డస్ట్బిన్ యూజ్ చేయగలరు. భోజనం చేసిన వారు డస్ట్బిన్ యూజ్ చేయగలరు. డస్ట్బిన్ లో మీరు భోజనం చేసిన ప్లేట్స్ మరియు గ్లాసులు డస్ట్బిన్ లో వేయగలరు. డస్ట్బిన్ వేసి మాకు సహకరించగలరు, కమిటీకి సహకరించగలరు. డస్ట్బిన్లో వేసి సహకరించగలరు. ప్లేట్లు, గ్లాసులు డస్ట్బిన్లో వేసి మహిళా భక్తులు భోజన శ్రీలత సదనం గారు, సరిత రాజీవ్ కుమార్ గారు, నల్లగొండ మమతా లింగారెడ్డి గారు, ఆపరమైన శశికళ సర్వేశ్వర్ గారు,
దేశమైన లతా శంకరయ్య గారు, అరే భీమిరెడ్డి అరే. రెడ్డి గారు, కేసరపు స్వరూప సంపద్ గారు, మరి లక్ష్మీబాబాని నరసింహరావు గారు, మంచి చౌదరి అనిల్ చౌదరి గారు, దారెడ్డి ప్రేమాల తిరుపతి గారు, భక్తుల యశోద నరసయ్య గారు, కరేటి భారతి సత్యనారాయణ గారు, కొత్తపల్లి తిరుమల కుమారస్వామి గారు, గొప్ప అనంతకుమారి శ్రీనివాసరావు గారు, స్వర్గం దామోదర్ గారు. భక్తులకు ఆ యొక్క విన్నపం, వచ్చిన భక్తులు ఫోన్ చేసిన తర్వాత మీ ప్లేట్లు మీ డస్ట్బిన్లో వేయగలరు, గ్లాసులు ప్లేట్లు డస్ట్బిన్లో వేయగలరు. ఆహారం ఇవ్వలేదు, ఆ వాలంటీర్లు కూడా ఆహారము పిల్లలకు చూసి పట్టించండి, ఆహారం ఉండాగిపోతుంది, పిల్లలకు చూసి పట్టించండి. అన్ని ఐటెంలు అందరికీ వచ్చేట్టు చూడండి స్వామి, అన్ని ఐటమ్స్ అందరికీ వచ్చేట్టు చూడండి. ఎవరికి ఏది రాలేదు అనే మాట రాకూడదు. నాకు రాలే పొద్దుగల. రేపు సాయంకాలం 7 గంటలకు మొత్తపల్లి కుమారు కావరి దంపతులు గారు బుక్క ఈ మేడం కూడా ఏదైనా గంట చేయండి, ఖాళీగా ఉంటుంది. ఊరికి అట్లా కొట్టుకుంటుంటుంది కింద. కుమార్ కావరి దంపతులు గారు రేపు సాయంకాలం చేస్తున్నారు. కావున రేపు కూడా ఇదే విధంగా ఏక సంఖ్యలో వచ్చి ఆనంద ప్రసాదంలో పాల్గొనాలని మాకు కొత్తపల్లి కుమార్ అన్న దంపతులు ఆశిస్తున్నారు. నీ గ్యాంగ్ వదిలిపెట్టి పోతుంది, మరి జంటిత్తలేరు. అట్లే అయితే ఎక్కువ తినొద్దు. సో వ్యూవర్స్, మనం అన్నపూర్ణ దేవి గురించి, అష్టలక్ష్ములలో ఒక అన్నపూర్ణ దేవి అంటారు కదా, ఆ అమ్మ గురించి, ఆ లక్ష్మి గురించి మనం తెలుసుకుందాము. అంటే నేను పురుషుణ్ణి కాబట్టి కొద్దిగా వెనక ముందు అవుతా, లేడీస్ అయితే కొద్దిగా మహాకాలికాలు కాబట్టి. నేనైతే విజయలక్ష్మి. చెప్పండి మేడం. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది. ఎందుకంటే మనము ఎంత సంపాదించినా మనకు తృప్తి ఉండదు, మనిషికి ఆశ లేదు. ఎందుకంటే ఎన్ని సంపాదనలు ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, కార్లు, బంగ్లాలు, నగలు, చీరలు ఉన్నా కూడా ఇంకొన్ని కావాలనిపిస్తుంది. మనము కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు, కానీ ఒక్కటే కడుపు నిండిన తర్వాత చాలు అని పోయేది ఒకటే అన్నం. కాబట్టి అన్నదానము గొప్పది. సర్వేజన సుఖినో భవ. అన్నపూర్ణాదేవి. థ్యాంక్ యూ. ధైర్యం ధైర్యలక్ష్మి అట. ఈమె శాంతి లక్ష్మి, అందుకోసం గ్రీన్ డ్రెస్ వేసుకుంది. ఈమె మోడ్రన్ లక్ష్మి. ఏ టైంలో ఎట్లుండాలో తెలుసు మీరే. ఈమె బ్రూస్లీ లక్ష్మి. సన్నగా ఉన్నది కదా బొక్కలు, కరెంట్ తీగ సన్నగా ఉన్నా అనుకుంటున్నా, ముట్టుకుంటే తెలుస్తుంది అన్నట్టు కనపడని అడ్డం పాము. అరే తొందర బకెట్ లోపల గంట పెట్టి బయట తీసి వేస్తూనే ఉండాలి. అదో వాడు గన్ని బబుల్ గమ్లు వేసుకొని వచ్చిండు. అగో ఎల్లో డర్టీ పేర్లో మంచిగా తిన్నాడు, వచ్చిండు, ఇప్పుడు నిలబడ్డాడు. అరే మిస్టర్ ఎల్లో, లోపలికి ఏమనుకుంటాను? కాదు బొర్ర అనుకుంటాను లోపలికి. ఇక వీడు మూతి పెట్టి తాగుతాడు, వీనికి ఏదో అలవాటు ఉన్నది. ఇంకో వీడు ఈ జూనియర్ గణపతి గాడి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్న జూనియర్ గణపతిని అప్పచెప్పిండు మన మండపంలో. అరే ఫుడ్ తిన్నావారా? ఫుడ్ తిన్నావా? తింటావా? ఇంకా తినలేదా? ఓకే.
అమ్మ అక్క ఏదైనా పర్లేదు, మీరు అష్టలక్ష్మిలలో ఒక లక్ష్మి ఇవాళ మీరు తిన్నటువంటి భోజనాలు ఎలా ఉన్నాయి చెప్పగలుగుతారా? చాలా బాగున్నాయి. బాగున్నాయా? దగ్గర పడ్డాయి అంటారా? అయ్యో అంటే ఇప్పుడు నాకేంటి అన్నట్టు. అమ్మ మీరు చెప్పండి అమ్మ, అయిపోయిందా భోజనం? సో ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా? మూలకి అట్లా అంటున్నా. ఓకే అమ్మ, మీరు తింటున్నారు కదా, మీరు తింటూ చెప్పండి. చాలా బాగున్నాయా? ఈమె తిననట్టున్నా, అందుకే బక్క ఉన్నది. నువ్వు తక్కువ తిన్నట్టున్నావు, అందుకోసమే కొద్దిగా బక్కగా. ఇక మా పెద్దమ్మ, అమ్మ ఎట్లున్నాయమ్మా భోజనాలు నిన్నటి? బాగున్నాయా? ఈ పొట్టి చెప్పాలి, చెప్పరా ఎట్లున్నారా? బాగున్నాయారా? ఇగో ఈమెని హిందీలో అడుగుతూనే చెప్తుంది, కానీ హిందీ ఇప్పుడే రాదట, ఇప్పుడే మాట్లాడదట. तो मैडम जी कैसी है हमारी कहानी खाना? मैंने खाना दिया ही आप ही? हाँ, अब कोई बोलता है क्या शेयर करने के लिए? हमारे दर्शन करने के लिए सब लोगों को आना चाहिए। ओके, जिसके पास जैसा है वैसा करना चाहिए। थैंक यू मैडम। वही बोल रहा हूँ, क्योंकि किसी के लिए हम नहीं कर रहे हैं, हम के लिए हमारे पास कैसा है कितना है उतनी हम हेल्प करना है। ఇదే విధంగా మహిళా భక్తులు మా కోశాధికారి సాంబయ్య సార్ను ఇక్కడ పేరు నామోదు చేసుకోగలరు. భక్తులకు మనవి, మీరు డస్ట్బిన్ యూజ్ చేయగలరు. మీరు ఫోన్ చేసిన ప్లేట్స్ ఈ గ్లాసులు డస్ట్బిన్లో వేయగలరు. ఎవరికి ఇబ్బంది కలగకుండా, మీ పక్క వారికి ఇబ్బంది కలగకుండా, మీ తోటి వారికి ఇబ్బంది కలగకుండా. మేడం భోజనాలు ఎలా ఉన్నాయి మేడం? ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. మరి పుల్లగా తీయగా ఇట్లా ఏమైనా కారంగా ఉన్నాయంటే మేము చెప్పుకొని మరీ అరేంజ్ చేయించుకుంటాం. మళ్ళీ చెప్పండి మేడం, చెప్తే మేము వంట మనిషికి చెప్పి మళ్ళీ పుల్లగా చేయకుండా, తీయగా చేయకుండా, సప్పగా చేయకుండా, మరీ కారం చేయకుండా. ఈ సంవత్సరము మన విగ్రహదాత నాగవల్లి చందు దంపతులు గారు, వారికి మా వరసిద్ధి వినాయకుడి ఆశీస్ రాజీవ్ కుమార్ గారు, జల్లగొండ మమత లింగారెడ్డి గారు, కాపరపోయిన శశికళ సర్వేశ్వర్ గారు, దేశమైన లతా శంకరయ్య గారు, భీమిరెడ్డి స్వర్ణ శ్రీధర్ రెడ్డి గారు, కేసారపు స్వరూప సంపత్ గారు, మర్రి లక్ష్మీభవాని నరసింహరావు గారు, మంజీ చౌదరి అనిల్ చౌదరి గారు, దారెడ్డి ప్రేమలత తిరుపతి రెడ్డి గారు, భక్తుల అరే గణపతి లడ్డు యశోద నరసయ్య గారు, గణపతి లడ్డు భారతీ సత్యనారాయణ గారు, కొత్తపల్లి తిరుమల కుమారస్వామి గారు, గంప అరుణకుమారి శ్రీనివాసరావు గారు, స్వర్గలీల దామోదర్ గారు, లేట్ కమ్మర్స్. భక్తులకు మనవి. అయిపోయిందా భోజనం? ఎలా ఉన్నది భోజనాలు? ఏమైనా పుల్లగా తీయగా కారంగా ఏమైనా ఉప్పు సప్పగా ఏమైనా ఉన్నాయా? అయ్యేం లేదు, ఉన్నాయంటే మా వంట మనిషి చెప్పి మార్పించుకుంటాం, కొద్దిగా మంచిగా చేపిస్తాం. మహిళా భక్తులు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. అరే చోటా బ్రదర్, చోటా గణేష ఎలా ఉన్నాయి రా మా ఫుడ్స్? చాలా సంతోషిస్తున్నాము. మహిళలు ముందుకు రావడము, మహిళలు ఈ విధంగా ముందుకు రావడము చాలా సంతోషంగా ఉన్నది. ఓకే ఓకే. అరే నువ్వు తిన్నావారా? అరే ఏం తిన్నావురా బక్కైన ఇంకా? కృతజ్ఞతలు తెలియపరుచున్నాము. ఈరోజు మహాన్న ప్రసాదం చేస్తున్న మహిళా భక్తులకు మా ఉత్సవ పండుగ ద్వారా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. దయచేసి భక్తులు సహకరించగలరు. మీరు భోజనం చేసిన ప్లేట్లు ఈరోజు మహాన్న ప్రసాద్ నిధం చేసిన మహిళా సోదరి మనులకు మా ఉత్సవ కమిటీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈరోజు స్వచ్ఛందంగా యూజ్ చేసుకోగలరు. రేపు మీ సెల్ ఫోన్లలో ఆన్ చేసిన వెంటనే మీరే కనిపిస్తారు. మన ఉత్సవం మొత్తం చూసుకోవచ్చు మీరు ఆనందంగా.
సార్ రాజీవ్ సార్ ఓకేనా? ఇది ప్రాబ్లం. ఇక ఫుడ్ ఆర్గనైజేషన్ చేసిన మా అష్టలక్ష్ములలో ఒక లక్ష్మి మిస్ అయింది. కానీ మిస్ అయినా పర్లేదు, కానీ మమ్మల్ని మాత్రం ఆఖరి తీర్చడంలో మాత్రం వీలైతే ముందుండి చేసినటువంటి కార్యం. ఇక ఈ అక్కకైతే గంట మిస్ అయింది ఇవాళ. ఈ అక్కకు కోపం మిస్ అయింది, ఈ అక్కకు ఆలోచన మిస్ అయింది. ఈ అక్కకు అసలు ఇవాళ కోపం తెప్పిస్తుందని ఫుల్ ట్రై చేసింది. అసలు ఈ అక్క కోపం రాదు ఈ చెల్లకు. ఈమె నాకు ఎప్పుడు కోపం తెప్పిస్తుంది మా అక్క. రైనా సిస్టర్స్ స్వరూపక్క, ఈమె మిస్టర్ కామ్ అంటే అంటే మన మిస్సెస్ కామ్ అన్నట్టు. అంటే ధోని తర్వాత నెక్స్ట్ ధోని, లేడీ ధోని. చూస్తున్నారు కదా, వీళ్ళే మనకి ఇవాళ 5 ఏళ్ళు నోట్లకు పోయినాయంటే వీళ్ళ కష్టార్జితమే, వీళ్ళ ఇంట్రెస్టే. లేకపోతే ఈ 5 ఏళ్ళ పని కోసం ఇంట్లో ఉన్న మహిళలను ఇబ్బంది పెట్టవలసి వచ్చేది. ఇవాళ ఈరోజు ఈ మహిళలు వాళ్ళు ఇష్టంగా దేవుడి మీద ఉన్నట్టు ప్రేమతోటి చేసినటువంటి ఈ ప్రసాదము 100 మంది తింటున్నారు. ఇగో ఈ అక్క మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఈ అక్క బ్లూ లక్ష్మి. ఇగో ఈ అక్క కూడా మెరూన్ లక్ష్మి అన్నట్టు. ఈ అక్క అక్కడ బ్లూ లక్ష్మి అయితే మెరూన్ లక్ష్మి, గ్రీన్ లక్ష్మి. లే ఏ కలర్ నాకు తెలియదు అది. ఓకే ఓకే, నేవీ బ్లూ. మాట పడొద్దు, అక్క తింటాను చూసినావా? I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope. Definitely nope, a nope, nope, a nope. Probably never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope. Definitely nope.